వెనుకబడిన మహిళలకు మేలు జరిగేలా కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు మేలు జరిగేలా కేబినెట్లో నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని తెలిపారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోందని, రాష్ట్రానికి 6,75,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని పార్థసారథి తెలిపారు. ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, స్పెషల్లీ ఏబుల్డ్ ఈ వర్గాల వాళ్ళకి పెట్టుబడులు పెట్టిన పరిస్థితుల్లో వారిని వ్యాపారస్తులుగా చేయాలి అనే లక్ష్యంతో వారికి ఇన్సెంటివ్స్ అన్ని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దానికోసం మరి అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది పాలసీస్లో. ఇంతకుముంది 35% మాత్రమే క్యాపిటల్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. దాన్ని 45%కి ఎఫ్సి అండ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి క్యాపిటల్ సబ్సిడీగా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఇంతకు ముందు ఉన్న ఎంఎస్ఎంఈడిపి పాలసీ 40లో ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళకి రూపాయి పవర్ సబ్సిడీ, రూపాయి ప్రతి యూనిట్ కి కూడా సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. 6 సంవత్సరాలకి సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఎస్సీ, ఎస్టీ ఎంటర్ప్రీనర్స్ కి 1.5 రూపీస్ పర్ యూనిట్ 5 సంవత్సరాలకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అన్ని వర్గాలకు కూడా, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉమెన్ అందరికీ కూడా 1.5 రూపీస్ పర్ యూనిట్ సబ్సిడీ 5 సంవత్సరాలకి ఇవ్వబడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మన కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఆస్పీషియస్ డేస్, మంచి రోజులప్పుడేమో ఫుల్ బిజీగా ఉండి అసలు మనుషులకి అక్కడ కూర్చుంటానికి కూడా అవకాశం లేని పరిస్థితులు, చాలా ఇన్కన్వీనియంట్ పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ అండ్ డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ అనే విధానాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి, తీసుకొచ్చే ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. దీని మూలంగా ఏంటంటే ఈ సర్వీసెస్ వెళ్ళిపోయి పొద్దు నుంచి సాయంత్రం దాకా అక్కడ చెట్ల కింద లేకపోతే రోడ్ల మీద వెయిట్ చేసే పరిస్థితి లేకోకుండా మనకు కావాల్సిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయటం, ఏదైతే ఫార్మాట్స్ ఉంటాయో అది మనమే ఫీడ్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. సో వాటన్నిటినీ అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఒక టైం స్లాట్ వస్తుంది, లేదా మనకు కావాల్సిన టైం స్లాట్ కానివ్వండి. టైం స్లాట్ పెట్టుకుంటే దానికి మనకి ఆ టైం స్లాట్ ఇస్తారు. మంత్రిమండలి ముందుకి 15 మంది పోర్టు సూపర్వైజర్స్ని నియమించడానికి, ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన వచ్చింది, దాని ప్రమోషన్. వీళ్ళ మూలంగా ఏంటంటే ఈ తిరుపతిలో భక్తుల ప్రవాహం కూడా పెరిగిన విషయం మనది తెలిసిందే. మరి ఇంతమంది పెరిగినప్పుడు ప్రసాదాలు కూడా ఎక్కువ క్వాంటిటీస్లో తయారవుతాం. వాటిని సూపర్విజన్ కూడా లేని పరిస్థితుల్లో వీరిని మన పోర్టు సూపర్వైజర్స్గా ఏర్పాటు చేయడం మూలంగా క్వాలిటీ కానివ్వండి, క్వాంటిటీ కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఒక ఇది ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఈ ఫుడ్ సేఫ్టీ రూల్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అమలు చేయడానికి, వాటన్నిటిని కూడా మానిటర్ చేయడానికి బాగుంటుందని చెప్పి ఈ సూపర్వైజర్స్ మూలంగా మెరుగుపడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. దాదాపు 30 నుంచి 40,000 కోట్ల రూపాయలు పనులు టేకప్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా జల్ జీవన్ మిషన్ మరొక 50-60 వేల కోట్ల రూపాయలు పనులు చేయబడుతున్నారు. అమృత్, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఇవన్నీ కూడా, ఎందుకంటే దాదాపు అన్ని కలిపితే లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలని ఈ ప్రభుత్వం ప్రారంభించిన విషయం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఇన్ని వర్కుల్ని టేకప్ చేస్తానికి కొంత ప్రీ క్వాలిఫికేషన్ ఉన్న కాంట్రాక్టర్స్ కొద్దిగా కష్టమవుతారనే ఉద్దేశంతో ఇంతకుముందు ఏదైతే ఫైనాన్షియల్ కెపాసిటీని అసెస్ చేయడానికి, ఎలిజిబిలిటీని క్యాల్కులేట్ చేస్తానికి ఏదైతే ఫార్ములా 2AN-B ఏదైతే ఉందో దాన్ని 3AN-B అంటే 3 యావరేజ్ టర్న్ ఓవర్, తర్వాత ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాల్సిన కాలపరిమితి N, తర్వాత 2 years తీసుకునేవాళ్ళు, -B అంటే ఆన్ హ్యాండ్ ఉన్న వర్కుల్ని. సో ఆ ఫార్ములా మార్చేసి 3AN-B ఫార్ములాని బిడ్ కెపాసిటీ అసెస్ చేయడానికి మరి ప్రపోజల్ ఇవ్వటం జరిగింది. మరి ఆ ప్రపోజల్ని మరి మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం.